'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 1 యార్. ఒక జంట కారు దిగి లోపలికి వస్తున్నారు. ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ ఈ ఇల్లు ఎవరిది అరుణ్ అని భయంగా అడిగిందామె. మా పెద్దమ్మదే భయపడకరా అని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ చేయి పట్టుకుని మరీ తీసుకెళ్ళాడు. మన గురించి తెలిస్తే ఆవిడ ఊరుకోరేమో అరుణ్ అని సంకోచంగా అందామె. ఏమీ కాదు మా పెద్దమ్మే నేనంటే ప్రాణం తెలుసా అని ప్రౌడ్‌గా చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. పెద్ద బొట్టు పెట్టుకుని, ముడి చుట్టూ పువ్వులు పెట్టి చూడగానే కాళ్ళ మీద పడి మొక్కేయాలి అనేలా ఉందామె. భయంగా కంటి రెప్పలు రెపరెపలాడించి అరుణ్ చాటున దాగిందామె. "అరుణ్! నువ్వా బంగారం ఇదేనా రావడం? రా" అని "ఎవరు ఆ అమ్మాయి" అని ఆరాగా చూసింది. "నేను చెప్పాను కదరా పెద్దమ్మ నేను లవ్ చేసిన అమ్మాయి వైశాలి" అని చెప్పాడు. "హా! చెప్పావు కదా మర్చిపోయాను. అయ్యో! చిదిమి దీపం పెట్టుకునేలా ఉందే" అని పళ్ళికిలించింది. పాన్ నమిలి గారపట్టిన పళ్ళని చూసి మొహం విగుటుగా పెట్టింది వైశాలి. "ఏమీ అనుకోకమ్మా డైజెషన్ ప్రాబ్లమ్ వల్ల ఆకు నములుతా అంతే" అని. "అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా" అందామె. ఆ ఇల్లు, ఆమె ఏదీ కూడా నచ్చలేదు. "మనం ఇక్కడ ఉండొద్దు అరుణ్ వేరే చోటుకి వెళ్దాం" అని మెల్లగా అంది. "పెళ్లి చేసుకునేంత వరకు ఉందాం. ఇంతకంటే షెల్టర్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు వైషూ. మీ నాన్న వాళ్ళ చేతికి చిక్కితే మనల్ని విడదీసేస్తారు. ఆలోచించు" అన్నాడు. అరుణ్ దూరం అయిపోతాడనే మాట ఆమెకు నచ్చలేదు. అందుకే "వద్దు ఉందాం సాయంత్రం పెళ్లి చేసుకుని మీ ఇంటికి వెళ్ళిపోదాం" అంది వైశాలి. "సరే పద" అని రూమ్‌లోకి తీసుకెళ్ళి నుదుటిన ముద్దు పెట్టి "రేపటి నుంచి నువ్వు నాదానివిరా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా" అన్నాడు. అతన్ని హగ్ చేసుకుని "నాకు కూడా అరుణ్ లవ్ యూ" అని చెప్పింది. "లవ్ యూ టూ" అని "నువ్వు ఇక్కడే ఉండు పెళ్ళికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి తీసుకెళ్తా. ఎవరితోనూ మాట్లాడకు సరేనా" అని చెప్పాడు. "నువ్వు త్వరగా రా నాకు భయం" అందామె. చెంప మీద తట్టి "నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు వైషూ" అంటూ పెదవుల వైపు ఆశగా చూస్తూ బొటనవేలుతో నిమిరాడు. సిగ్గుతో మొహం ఎర్రబడగా "పెళ్ళయ్యాక నీ ఇష్టం" అని దూరం జరిగిందామె. చిటికిన వేలు కూడా టచ్ చేయనివ్వలేదు కదా అని అలకగా అని "రేపు ఎలా ఆపుతావో చూస్తా" అంటూ బుగ్గలాగి "త్వరగా వచ్చేస్తాను" అని వెళ్ళాడు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని రేపటి తన అందమైన జీవితం కోసం కలలు కంటుంది వైశాలి. 2 అవర్ గడిచాక ఒకామె భోజనం ప్లేట్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. "నాకు ఆకలిగా లేదండి" అని మెల్లగా చెప్పింది. అదో రకంగా నవ్వుతూ "రేపటి నుంచి స్పెషాలిటీస్ ఏమి ఉండవులే తిను" అని వెళ్ళిందామె. "నాకెందుకు సౌకర్యాలు నేనిక్కడుంటానా ఏంటి" అని విసుక్కుని భోజనం చేయకుండా అలాగే కూర్చుంది. సమయం కరిగిపోతుంది. అరుణ్ జాడ లేదు. ఒకటే గుండెల్లో గుబులు. తను గాని తన వాళ్ళకి దొరికేశాడా అని ఆలోచన. వచ్చి చైర్ నుండి గబాల్న లేచి "నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఎలా చెయ్యాలి" అని చేతులు పిసుక్కుంటూ అటు ఇటు తిరిగి అతడి పెద్దమ్మని అడిగితే అనుకుంది. అనుకుందే తడువు డోర్ తీసుకుని బయటికి వెళ్ళింది. ఫ్యాన్ యేసుకుంటే కరెంట్ బిల్లు అయిపోతుందని తాటాకు విసనకర్రతో విసురుకుంటూ కునికిపాట్లు పడుతుందామె. ఆంటీ అని మెల్లగా పిలిచింది వైశాలి. ఆమె అంత తీయగా పిలిచేసరికి ఉలిక్కిపడి తల తిప్పింది. "మీ ఫోన్ నుండి అరుణ్‌కి కాల్ చేస్తారా? తను రాలేదు నాకు భయంగా ఉంది" అని బెరుకుగా చెప్పింది. "వస్తాడులే అమ్మా తొందర ఎందుకు? పనులు చేసుకోవాలి కదా" అని పళ్ళని బయటపెట్టి నవ్వింది. ఆ నవ్వుకే సగం చచ్చి "ప్లీజ్" అని బెలగా చూసింది. ఇక తప్పక బొడ్లో దోపిన ఫోన్ తీసి అరుణ్‌కి కాల్ చేసింది. లిఫ్ట్ చేసి "చెప్పు పెద్దమ్మా" అన్నాడు. "అమ్మాయి కంగారు పడుతుంది నాన్న. ఒకసారి మాట్లాడు" అంటూ ఇచ్చింది. ఆత్రంగా తీసుకెళ్ళి "హలో అరుణ్ నువ్వు బాగున్నావా? నాకు చాలా టెన్షన్‌గా ఉంది" అని కళ్ళనీళ్ళు కార్చేసింది వైశాలి. "ఏయ్ బంగారం నేను బాగున్నా ఏడవకురా నేను తట్టుకోలేను. ఇదిగో గుడిలో డెకరేషన్ చేయిస్తున్నా మన పెళ్లి కోసం. త్వరగా వచ్చేస్తా టెన్షన్ పడకు ఉమ్మ" అంటూ ముద్దు పెట్టి కట్ చేశాడు. అతడు అలా ముద్దివ్వగానే వైశాలి బుగ్గలు చెర్రీలయ్యాయి. అంతా విని "ఇప్పుడు తృప్తిగా ఉందా" అని నవ్వి "అయ్యో! లేదమ్మా నీకు మరీ మొహమాటంలా ఉందే నేనే తినిపిస్తా" అంటూ ప్లేట్‌ని అందుకుందావిడ. "అయ్యో! వద్దండి నేను తింటా" అని బిడియంగా చెప్పి భోజనం ప్లేట్ అందుకుంది వైశాలి. "తిని రెస్ట్ తీసుకో నైటికి పువ్వులా ఉంటావు" అని చేతిని తిప్పి ముటికలు విరిచి వెళ్ళింది. అరుణ్ తన మధ్య ప్రేమ ఎలా పుట్టిందో గుర్తు చేసుకుని నవ్వుకుంటూ తినేసిందామె. కాసేపటికి ఒళ్ళంతా బడలికగా అనిపించి అలా బెడ్ మీద వాలిపోయింది. ఇలా పడుకోగానే అలా నిద్రపోయింది. అది అంతా అంతే గాఢ నిద్రలోకి జారిపోయింది. పక్కనే ఉన్న గడియారం తన పని తను నిర్విఘ్నంగా చేసుకుంటూ పోయింది. నైట్ 9 అయింది. చేత్తో తడితే మెలకువ వచ్చి బద్ధకంగా కళ్ళు తెరిచింది. "లే అమ్మా! అరుణ్ వచ్చాడు రెడీ అవ్వు" అందామె. అరుణ్ పేరు వినగానే మత్తు ఎగిరిపోయి గబాల్న లేచి ఏడి అంటూ ఆత్రంగా వెతికింది వైశాలి. పక్క రూమ్‌లో ఉన్నాడు. "నువ్వు స్నానం చేసి చీర నగలు పెట్టుకుని రెడీ అయ్యిరా" అని తొందర చేసింది ఆ లేడీ. ఆనందంతో మనసు ఉరకలేస్తుండగా వాష్‌రూమ్‌కి వెళ్ళింది వైశాలి.
1 అవర్ తర్వాత రెడీ అయ్యి, వైశాలి బొగ్గన చుక్క పెడుతూ "నువ్వు అరుణ్ కలవలేదు కదమ్మా" అని మెల్లగా అడిగిందావిడ. బిడియంగా కళ్ళు వాల్చేసి లేదంటూ తల అడ్డంగా ఊపేసింది వైషు. "నా బంగారమే" అని ముటికలు విరిచి, "పదమ్మా లేట్ అవుతుందని తీసుకెళ్ళి రూమ్‌లో ఉన్నాడు మాట్లాడుకుని రండి" అంటూ లోపలికి పంపించి డోర్ బయట నుండి వేసింది. మసక చీకట్లో అరుణ్ సరిగ్గా కనిపించక పిలిచింది. హా అంటూ స స్వరం వినిపించి వైపుకి వెళ్ళింది. అరుణ్ స్థానంలో ఎవరో పర్సన్ ఉండటం చూసి ఆమె గుండె ఆగి కొట్టుకుంటుండగా భయంతో వెనకడుగు వేసి ఎవరు మీరు అంటూ వణికే స్వరంతో అడిగింది. "ఈ రాత్రికి నీకు మొగుడినే" అని డబ్బాల గులకరాళ్ళు వేసి ఆడిస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా ఉంది అతని నవ్వు. కోపంతో మొహం జేవురించేసి ఏం వాగుతున్నావు నువ్వు అంటూ అరిచింది. ఏంటే నోర్లేస్తుంది, నీకు కన్నీరకం చేయడానికి ₹1,00,000 ఇచ్చా పంకజానికి చెప్పలేదా అంటూ వైశాలి మీదకొచ్చాడు. వానలో తడిసిన కోడిపిల్లలా వణికిపోతూ పిచ్చివాగుడు వాగితే అరుణ్ నిన్ను చంపేస్తాడంది. అంటూ బిగ్గరగా నవ్వి, వాడే నిన్ను 5,00,000కి పంకజానికి అమ్మేశాడే పిచ్చిదానా అన్నాడు. తనేం విందో అర్థం కాక శిలలా బిగుసుకుపోయింది. వైశాలి సందిట్లో బంధించి, అబ్బా! ఏమి నవనవలాడుతున్నావే పండిన బంగిని పిల్లలా అంటూ ముద్దులు పెడుతూ బెడ్ మీదకి విసిరాడు. గబాల్న దూకేసి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ, డోర్ బాదేస్తూ హెల్ప్ హెల్ప్ అంటూ అరిచింది వైశాలి. బయటే ఉన్న పంకజం విన్నా కూడా ఇసమంత కూడా కేర్ చేయకుండా ముద్దులో నిలబడింది. వైశాలి అరుపులు అటు పక్క రూమ్‌లో ఉన్న గర్ల్స్‌కి విని, పాపమే పెద్దింటి పిల్లలా ఉంది. ఆ దరిద్రుడి చేతిలో ఎలా చిక్కిందే అని బాధపడుతున్నారు. మన బ్రతుకులు ఎలాగో బుగ్గిపాలయ్యాయి. ఆమెనైనా కాపాడదాం అందొకామె. ఎలానే రాక్షసమ్మను బయటే ఉంది కదా అని అనుమానంగా అడిగింది. నేను చెబుతా కదా అని మరోవైపు నుంచి డోర్ తెరిచి వైశాలి ఉన్న గది విండో దగ్గరికి వెళ్ళి చూసింది. పులి నుండి తప్పించుకునే లేడికోనల రూమంతా పరుగులు తీస్తూ దండాలు పెడుతూ ఏడుస్తుంది. అదంతా చూసి గ్రిల్ తప్పించి లోపలికి వచ్చి చాటుగా దాగి తన చేతిలో ఉన్న సూది మెల్లగా అతడికి గుచ్చిందామె. భారీ గాయం వల్ల సూది దిగినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా వైశాలి మీద విపరీతమైన కోపంతో మండిపోతున్నాడు. ఏడుస్తూ వెక్కుతూ నిస్సహాయంగా గోడకు జారబడింది. రావే అంటూ ముందుకొస్తుంటే ఆ క్షణం చచ్చిపోతే బాగుండనిపించింది. అరుణ్ తనకు చేసిన మోసాన్ని తలుచుకుంటూ తట్టుకోలేకపోయింది. తడబడే అడుగులతో వచ్చి ముందుకు తూలి దబ్బుని కిందకు పడ్డాడు. అప్పుడు తెరచాటు నుండి బయటకొచ్చిందామె. ఆమెను చూసి చేతులు జోడించింది వైశాలి. పట్టుకొని ఉష్ అని నోటి మీద వేలు పెట్టి చెప్పి నీకేం భయం లేదు నేనున్నా అని గుసగుసా చెప్పింది. వెక్కేస్తుంటే గట్టిగా అరువు బయటే ఉంది ఆ రాక్షసి అని చెప్పింది. తల ఊపుతూ వదులు నన్ను అమ్మ నాన్న అంటూ ఏడ్చేసింది వైశాలి. మంచాన్ని ఊపేస్తూ పెళ్ళున విరిచేసి నానా బీభత్సం చేసిందామె. తలుపుకి చెవి అంచి వింటూ హమ్మయ్య అని అయిపోయింది అని అప్పుడు వెళ్ళింది పంకజం. పోయింది రాక్షసి అని చీర లాగేసి, చింపేసి, బ్లౌజ్ చించేసి, పువ్వులంతా చల్లేసి, పట్టు వీడని అని రెక్కపుచ్చుకుంది. వైశాలి భయంతో షివరవుతుంటే ఏమీ కాదు పట్టుకో అని లాగింది. ఇద్దరూ ఈడ్చుకెళ్ళి మంచం దగ్గర పడేసింది. ఆమెని హత్తుకుని మీ మీద జనంలో మర్చిపోలేను అని వెక్కింది. ఇక్కడి నుండి బయటపడడం అంటే కష్టం. బయట రౌడీలున్నారు. ఏదో ఒకటి చేద్దాంలే పద బయట తీసుకెళ్ళిందామె. నెక్స్ట్ డే వైశాలి ఒంటి మీద గోళ్ళ రక్కులు అవి చూసి తృప్తిగా తల పంకించి, రేపటి నుంచి గోల చేస్తే వాతలు పెడతాను చూసుకో. ఊరికే వస్తాయి డబ్బులు. నీ ప్రియుడు లక్షలు దొబ్బాడు అంటూ బూతులు తిట్టింది. నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అని దండం పెడుతూ ఏడ్చింది. ఈ పంకజం చెరలో చిక్కిన దానికి చావైనా బతుకైనా ఇక్కడే. బంగారపు బొమ్మలా ఉన్నావు. నిన్నెందుకు వదులుతానే అంటూ బొగ్గలు పుణికి కుసుమ దీన్ని తీసుకెళ్ళండే అంటూ ఆర్డర్ వేసి వెళ్ళింది. ఒక 20 మంది వరకు ఉన్నారు అమ్మాయిలే. అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా వాళ్ళందరూ వైజాగ్ వైపు జాలిగా చూశారు. నైట్ సేవ్ చేసిన కుసుమ వచ్చి తీసుకెళ్ళింది. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు నైట్ ఒకటి రావడం. కుసుమ వాడికి కిల్లీలో లేక స్వీట్లో మత్తు పెట్టి తమలో ఎవరో ఒకరు వాళ్ళతో ఉంటూ వైశాలి కాపాడుతున్నారు. 15 రోజులు గడిచిపోయి ఒకరోజు పీరియడ్స్ వచ్చి ఫుల్ జ్వరం తెచ్చుకుంది వైశాలి. పడుకున్న ఆమెను చూసి మాత్ర వేసుకుని స్నానం చేయి రుద్రొస్తున్నాడు అని హూంకరించింది పంకజం. రుద్ర అనగానే కుసుమకు దడ పుట్టింది. ఇన్నాళ్ళు ఏదో విధంగా కాపాడడం ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడింది. నాకు పీరియడ్స్ అని నీరసంగా చెప్పింది వైశాలి. అయినా ఏం పర్వాలేదు వాళ్ళకేం అడ్డం ఉండదు కానీ అంటూ అరిచిపోయింది. కుసుమ ఉందనే ధీమాతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వైశాలి. రెడీ అయ్యి మౌనంగా బెడ్ చివర కూర్చుంది. డోర్ తీసుకుని వచ్చాడు రుద్ర. అతన్ని చూడగానే గబాలను లేచి నిలబడింది.
వైశాలిని ఎగాదిగా చూస్తూ "కొత్తగా వచ్చావా?" అన్నాడు రుద్ర. అతడి రూపాన్ని కనురెప్ప కొట్టకుండా చూస్తుంది. తెల్లని మేనిఛాయ, ఒత్తైన సిల్కీ హెయిర్, విశాలమైన నుదురు, పదునైన చూపులు, విసిరే చురుకైన కనురెప్ప, తీరైన ముక్కు, మగసిరి ఉట్టిపడే మీసం, ట్రిమ్ చేసిన గరుకైన గడ్డం. ఆడపిల్లని ఇట్టే ఆకర్షించే రూపంతో చాలా అందంగా ఉన్నాడు. అంటూ చిటికి వేశాడు. ఉలిక్కిపడింది. చూసింది చాలు చీర విప్పు అని విసుగ్గా అన్నాడు. చీర విప్పు అనగానే కళ్ళు పత్తి పువ్వులా విప్పార్చింది. మిస్ నిన్నే అంటూ దగ్గరికి వెళ్ళాడు. భయంతో వెనకడుగు వేసింది. చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు. గుండెదడ పెరిగిపోయి అతడి నుండి దూరంగా జరుగుతూ నెట్టింది. కళ్ళు చిట్లించి చూశాడు. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, మీకు కాళ్ళు పట్టుకుంటా అంటూ విండో వైపు చూసింది. అవాక్కవుతూ కాళ్ళు పట్టుకుంటావా అని రెట్టించాడు రుద్ర. హా అంటూనే కుసుమ కోసం ఆశగా చూసింది, ఎలా అయినా సేవ్ చేస్తుందని. ఏయ్ అంత ఇష్టం లేనప్పుడు బయట ఉన్న పిప్పల బాస్తాతో చెప్పొచ్చు కదా అని అరిచాడు. మూడ్ స్పైల్ చేసిందని ఆ కోపంతో. అరవకండి ప్లీజ్, ఆమె వస్తే కొడుతుందని ఏడ్చింది. వైశాలి అందం అతనిలో కోరికని పెంచేస్తుంది. కౌగిలిమ్మంటే కొడుతుందంటావేంటే అని మీదకి లాక్కుని మెడ మీద కసుక్కున కొరికాడు రుద్ర. బెంబేలెత్తిపోతూ వద్దు, నన్ను తాకండి, నేను మైల్లో ఉన్నా అంటూ నెట్టింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు మిస్ అంటూ తమకంగా అల్లుకున్నాడు రుద్ర. కోపం ముంచుకొచ్చి ఈడ్చికి చెళ్ళున చెంప మీద కొట్టింది. దెబ్బ పడగానే అతడి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. బెదురుగా చూసిందే వేటాడే చిరుతల ఆమె మీదకు వెళ్ళి పొడిచి పట్టుకొని భుజం మీద గట్టిగా కొరికి, నన్నే కొడతావే, ఎన్ని గట్సే నీకు అంటూ శారీ లాగి పడేశాడు రుద్ర. రుద్ర రియాక్షన్ చూసి వైశాలి ఏం చేస్తుంది, ఆమె లైఫ్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ప్రతి సండే మీకు ఇలా న్యూ స్టోరీ ఇవ్వాలనే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మీకోసం ఈ న్యూ స్టోరీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్.